అంతే, అంతవరకే కదా. ఇప్పుడు సమస్య ఎట్లా వచ్చిందంటే ఆ తర్వాత ఎదుగుదల తను చేసుకోగలిగాడా? పార్టీని చీల్చడం గొప్ప కాదండి, దాన్ని నడిపించడం గొప్ప. మీరు తెలుగుదేశం పార్టీని చూస్తే నాదెళ్ల భాస్కర్ రావు చీల్చారు, కానీ పార్టీని తను నడపలేకపోయాడు, దెబ్బతిన్నాడు. అదే చంద్రబాబు తీసుకున్నారు, తను నడపగలిగారు. కాబట్టి ఇక్కడ పార్టీని చీల్చడం గొప్ప కాదు, దాన్ని నడిపించి మనమే వారసులమని ప్రూవ్ చేయడం గొప్ప. ఇప్పుడు షిండేకి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మొన్న 80 సీట్లు తీసుకున్నాడు, బేరం ఆడితే ఇచ్చింది. తీరా చూస్తే దాదాపుగా 30-40 స్థానాలు పోటీ చేయడానికి షిండేకి మనుషులు లేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక మీ ఏరియాలో నల్లమిల్లి గారికి తెలుగుదేశం నుంచి తీసుకొచ్చి సీట్ ఇచ్చినట్టు, లేదంటే కనుక మన కొన్ని ఏరియాల్లో తెలుగుదేశం వాళ్ళని తీసుకుని బీజేపీ సీట్లు ఇచ్చారా? అంటే బీజేపీలోకి తెలుగుదేశం వాళ్ళని పంపించి ఇచ్చారు సీట్లు. అట్లాగే జనసేనలోకి అంతే ఇచ్చారు కదా, తెలుగుదేశం నుంచి భీమవరం కానీ అట్లాగా వాళ్ళకి కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు కదా. అట్లాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 25-30 మందిని తీసుకుని షిండే దాంట్లో సీట్లు ఇవ్వాల్సి వచ్చింది, పార్టీ మార్చుకుని. వాళ్ళందరూ బీజేపీ వాళ్ళే, ఇతనికి అభ్యర్థులు లేరు అన్ని చోట్ల పోటీ చేయడానికి. అజిత్ పవార్ దాంట్లో కూడా అభ్యర్థులు లేరు, అతని దాంట్లో ఒక 15-20 మంది బీజేపీ వాళ్ళే చేరి చేశారు. ఇప్పుడు